హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారండి అందరు? చూడండి మా అమ్మోళ్ళ ఇల్లు తెల్లారుతుందండి. పల్లెటూరులో చీకటి తొట్లు లేచి చేసుకుంటారు పనులు. చూడండి, అయితే బయట అయితే చీకటిగానే ఉందండి. చందమామ మా చెట్టుకైతే పువ్వులు చూడండి ఎలా పోతున్నాయి, మందార పువ్వులు. మా అమ్మతో పనికి పోవాలని ట్రై చేస్తున్నానండి. 3 రోజుల నుంచి కుదరట్లేదు. పనికి పోయి పొలంలో ఏం చేస్తారో చూపిద్దామని, చిన్ననాటి జ్ఞాపకం కదా, చిన్నప్పుడు చేశాను నేను పనులు. వెళ్దామని సరదాగా ప్రతిసారి అనుకుంటున్నా, వెళ్ళలేకపోతున్నా. ఇవాళన్నా చూద్దామండి, వెళ్ళాలి. నా మనవడు నా కొడుకు అయితే మా చెల్లెళ్ళు ఇంటి దగ్గర ఉన్నారండి. నేనైతే మా అమ్మ దగ్గర ఉన్నాను. ఎందుకు ఇక్కడైతే మా ఇల్లు కూడా ఉంది కదా, అమ్మోళ్ళ ఇంటి దగ్గర మేము ఇల్లు కట్టుకున్నాం. ఇదిగో చూడండి, మేము ఉండేది అమలాపురం అయినా ఇల్లు అయితే అమ్మోళ్ళ దగ్గర కట్టుకున్నామని స్థలం కొనుక్కొని. ఇదిగో మెట్లు అయితే ఎలాగుంటాయి చూద్దాం. ఇవాళన్నా వెళ్ళటం కుదిరిద్దో లేదో చూద్దామండి. నా మనవడు అమ్మ త్వరగా త్వరగా అంటున్నాడు. బయట అయితే చూడండి ఎంత చీకటిగా ఉందో. సంక్రాంతికి అని కాదులేండి, కొన్ని జరిగే సంఘటనలు నెల రోజుల పైన అయింది వీడియో పెట్టట్లేదు. నేను చిన్న చిన్న వీడియోలు అన్నీ పెడతానండి. ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా వీడియోలు చేయాలని అనుకుంటున్నా, చేస్తాను. మంచి వీడియోలని మనం జరిగేదే కదా చూసేది, తీసేది. ఎలాగుందో చీకటి చూడండి. నాన్న వాళ్ళ ఇల్లు ఇది. ఇటు బాబాయిలు, 2 బాబాయిలండి. బాబాయిలు అయితే అటువైపు అండి. ఇది ఎలాగ వెళ్ళాలి మా బాబాయిల ఇళ్ళకి. ఇదిగండి గుడ్డ గట్ట ఉంది, పచ్చగుడ్డ, అక్కడ మా బాబాయిల ఇల్లు. చూద్దామండి, పనికి వెళ్తే ఈరోజు చూద్దాం, తీసి పెడతాం. నేనే వెళ్దాం అనుకున్నానండి పనిలోకి. మా అమ్మోళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇదిగోండి చిక్కుడుగాయలు అయితే చెట్టి కోసుకొచ్చి ఇచ్చింది వండుకోమని. వండుదాము దాంట్లోకి అండి. ఇదో టమాటా ఒకటి వేసుకుందాం, ఒక ఉల్లిపాయ, ఒకటైతే పచ్చిమిరపకాయ, ఇంకా కొన్ని వండేయండి చిక్కుడుగాయలు. చిక్కుడుగాయలు అయితే ఎప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. వండేసుకుందాం కూర అయితే. అమ్మ పనికి వెళ్ళిపోయింది కదా. వీళ్ళు పొద్దుటే వెళ్ళిపోతున్నారండి. నేను వెళ్దామంటే పొద్దుటే వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఉండగలుగుతాం లేదా మరి. నేనైతే వెళ్ళలేదు. వెళ్దామని ఈసారైనా ట్రై చేస్తానండి. రేపు చూద్దాం అసలుకి. ఓకే అండి, కూర వండేసుకున్నాం పదండి. గ్యాస్ అయితే వెలిగించుకొని కూర అయితే వండుకున్నామండి. మనకైతే సిటీలో అయితే చిక్కుడుగాయలు దొరకవు కదా మనకి. హైబ్రిడ్ చిక్కుడుగాయలు ఎప్పుడూ ఉంటాయండి. కానీ మనం చెట్లు కోసుకొని వండుకున్నాయి అయితే చాలా బాగుంటాయండి. ఆయిల్ అయితే వేసేస్తున్నానండి.
పల్లెటూరులో ఉంటాయండి, ఏదో ఓపెన్ చేసుకుని అయినా బతకచ్చు. సిటీలోనైనా కంపెనీలో ఏదో ఒకటి షాపుల్లో చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న పల్లెటూరు వాతావరణం వేరు కదా, చాలా బాగుంటుంది. నేను ఎక్కడికి వచ్చి అదే పని కదా చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి. చిక్కుడుకాయలు అయితే మగ్గినాయండి, టమాటాలు వేసుకుందాం. మా అమ్మ అయితే అండి, మా అమ్మ ఒకే దండం పెట్టచ్చు. అసలు నాన్నకైతే పొద్దుటే 4 గంటలకే లేచి అన్నం వండేసి క్యారేజీ ఎత్తి పెట్టిందండి. నాన్న 2ంటికి వస్తాడు కదా, పొద్దుటే వచ్చి క్యారేజీ పట్టుకొని టీ అయి పట్టుకొని వెళ్ళిపోయాడండి నాన్న. ఇదైతే సాల్ట్ వేసుకున్నామండి. ఇదైతే నా ఒక్కదాని కోసమే వండుకున్నాను కూర. నాన్నకైతే అండి రాత్రి గోంగూర టమాటా వండింది, అది వేసుకొని వెళ్ళిపోయారు. మా అమ్మ కూడా క్యారేజీ కట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారండి. కొద్దిగా అయితే కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిద్దాం కూర. 1 స్పూన్ అయితే వేసానండి కారం, సరిపోద్ది. కొద్దిగా వాటర్ వేసుకుంటే మగ్గనండి. సరిపోతాయి కొంచెం. మా చిన్నతనంలోనండి ఎన్ని పనులు ఉండేవంటే, వేసవికాలం కూడా అసలు ఖాళీగా ఉండేవాళ్ళం కాదండి. పొగాకు పండేది మాకు. పొగాకు పని, గ్రేడ్లని, చాలా పనులు ఉండేవి. బట్టి పనులని, ఇటుక పనులండి, బట్టి పనులు. వేసవికాలం కూడా ఎవరు ఇంటికాడే ఉండేవాళ్ళం కదండి, అంత పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా చాలా అంటే చాలా తక్కువ పనులు అండి. పంటలు కూడా సరిగ్గా పండట్లేదు. వరి కోతలు, పెసరకాయ, కంది, వేరుశనక్కాయలు, చెరుకు కూడా పండేదండి మా ఊర్లోని. ఎన్ని పంటలు అంటే అన్ని పంటలు వేసేవారు. పసుపు మేము అన్నీ పరిగి కూడా ఏరుకొచ్చుకొని దాచుకునే వాళ్ళమండి. పొగాకు అయితే పొద్దుటే వెళ్ళి గుల్ల పొగాకు తీసుకొచ్చుకొని, ఎండిపోయిన ఆకు కింద పడిపోద్ది కదండి, అది కూడా ఏరుకొచ్చి అద్దలు వేసేవాళ్ళం. అవి కూడా అమ్మేసేవాళ్ళు నాన్నోళ్ళు. చాలా అంటే చాలా పనులు. మిరపకాయ కోతలండి, వేసవికాలం మిరపకాయ కోతలకు కూడా పోయేవాళ్ళం. ఇంట్లో అండి ఎండు మిరపకాయలు కూడా మాకు స్టాక్ ఉండేవి. అందరికీ ఏరుకొచ్చుకుని ఎండబెట్టుకునేవాళ్ళం. అలాంటిది ఈ రోజుల్లో అసలు తక్కువ పనులు అంటే తక్కువ పనులండి, చాలా తక్కువ పనులు. ఇంకొక నెల ఉంటే ఏం పాపమండి, సరిగా చేస్తే 1 నెల 2 నెలలు ఉంటాయేమండి. కొద్దిగా మగ్గనిచ్చి కట్టి కూర అయితే అయిపోయిందండి, కట్టేసుకున్నాం.